Hello friends, welcome back to GP English Grammar. This is GP Yadav, teacher of English. In this video, I would like to share with you regarding use of articles in detail. Dear friends, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్స్ను 10th క్లాస్లోను ఇంటర్మీడియట్లోను టెట్ డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇస్తారు. ఇది లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉండవు. కాబట్టి నేను ఈ వీడియోలో చాలా సులభమైన ట్రిక్స్ అండ్ టిప్స్ ద్వారా మీకు ఈజీగా తెలియజేస్తాను. ఇది మీకు బాగా అర్థం కావాలంటే మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని నౌన్ అంటే నౌన్లోని కామన్ నౌన్ గురించి తెలిసినట్లయితే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆర్టికల్స్ను మనము డిటర్మైనర్స్గా లేదా అడ్జెక్టివ్స్గా కూడా అంటాము. ఎందుకంటే ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఏ అండ్ ది వీటిని మనము ఆర్టికల్స్ అంటాం. మరి ఆర్టికల్స్ను ఎక్కడ ఉపయోగించాలి అనేది చాలామందికి సందేహం. ఆర్టికల్స్ను ప్రధానంగా కామన్ నౌన్ ముందు ఉపయోగిస్తాము. అందుకోసమని ఆర్టికల్స్ ఆర్ డిటర్మైనర్స్ లేదా అడ్జెక్టివ్స్ అని కూడా పిలుస్తాము. మరి ఆర్టికల్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే జనరల్గా చాలామంది 3 రకాలు అంటారు. మనకు యాజ్ పర్ ది గ్రామర్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఆర్ నేమ్లీ ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ యాన్. ఈ రెండింటిని మనము ఇండెఫినిట్ ఆర్టికల్ అని పిలుస్తాం. అంటే ఇండెఫినిట్ అని ఎందుకు పిలుస్తామంటే ఒక అనేటువంటి సందర్భాన్ని, ఒక నౌన్ అనేటువంటి సందర్భాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకోసం దీన్ని ఏ కానీ యాన్ కానీ ఒక అనేటువంటి సందర్భంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్ అంటే ఒక కారు లేదా ఎనీ కారు అనేటువంటి సందర్భంలో మనము ఇండెఫినిట్ ఆర్టికల్ అంటాం. అంటే ఖచ్చితమైనటువంటి తత్వం లేనటువంటి విషయాన్ని తెలియజేస్తాయి. తర్వాత డెఫినెట్ ఆర్టికల్స్ అంటే ది. మరి దీన్ని డెఫినెట్ ఆర్టికల్ ఎందుకు అంటామంటే ఒక నౌన్ను కరెక్ట్గా డిఫైన్ చేస్తుంది కాబట్టి దీన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. మరి ఇప్పుడు మనము యూజ్ ఆఫ్ ఆర్టికల్స్, మరి ఆర్టికల్స్ యొక్క ఉపయోగం ఏంటి, హౌ టు యూజ్ ఆర్టికల్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, మరి ఆర్టికల్స్ను మనం ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని మనము ఇందులో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ లెట్ us know అబౌట్ యూజ్ ఆఫ్ ఏ. ఏను ఎలా ఉపయోగించాలి అనే సందర్భానికి వద్దాం. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ బిగినింగ్ విత్ కాన్సోనెంటల్ సౌండ్. సో ఏను మనం ప్రధానంగా బిఫోర్ కాన్సోనెంటల్ సౌండ్ ముందు మనం ఉపయోగిస్తాం. మరి కాన్సోనెంటల్ సౌండ్ ఏంటంటే మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో 26 లెటర్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్లో ఏఈఐఓయు ఓవల్స్, ద రెస్ట్ ఆఫ్ ది లెటర్స్ ఆర్ కాల్డ్ కాన్సనెంట్స్. ఆ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ వచ్చి ఉండాలి. కాబట్టి కామన్ నౌన్ అయి ఉండాలి, అది సింగులర్ అయి ఉండాలి. ప్లూరల్ ముందు మనము ఏను వాడకూడదు. కానీ ఇంకా మీకు ఒక చిన్న ట్రిక్స్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ది సౌండ్ షుడ్ బి బిట్వీన్ కా అండ్ బండిరా. మనము సౌండ్ బిట్వీన్ కా అండ్ బండిరా, కా నుంచి బండిరా మధ్య ఏ వర్డ్ సౌండ్ వచ్చినా అది కామన్ నౌన్ అయ్యి సింగులర్ అయింటే దాని ముందు మనము ఏను ఉపయోగిస్తాము. మరి మీరు ఈ కింది ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్కి వస్తే బాయ్, బా. బా అనేటువంటి అక్షరం కా నుంచి బండిరా మధ్య ఉంది కాబట్టి బాయ్ అనేటువంటిది సింగులర్ కాబట్టి ఏ బాయ్ అని మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా గర్ల్, గర్ల్ అనేటువంటిది సింగులరు కామన్ నౌను, ఏ గర్ల్. గా సౌండ్, ఈ గా సౌండ్ ఏ రెండింటి మధ్య ఉంది, కా నుంచి బండిరా మధ్య ఉంది. అదేవిధంగా బుక్, బుక్ అంటే బా కాబట్టి ఏ బుక్. అదేవిధంగా ఇక్కడ మనకు కార్, కార్, కార్ అంటే మనకు కా సౌండ్ కాన్సోనెంటల్ సౌండ్,
the sound should be between car and bandira. So that's why the suitable article is here a car అనాలి. టీచర్ కాబట్టి ఇక్కడ టీచర్ అనేటువంటిది కూడా టా, ఇది సింగులరు, కామన్ నౌను, సౌండ్ వచ్చేసి కా నుంచి బండిరా మధ్య ఉంది కాబట్టి మనము ఏ టీచర్ అంటాం. అట్లే యూనివర్సిటీ స్టూడెంట్ యూ, చాలా మంది ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ద వర్డ్ బిగిన్స్ విత్ వోవల్, ఇమీడియట్లీ ద లెర్నర్స్ ఆర్ యూజ్డ్ యాన్ యూనివర్సిటీ, యాన్ యూరోపియన్, యాన్ యూనియన్ ఇలా వాడుతూ ఉంటారు. కానీ మనకి ఇక్కడ యూ సౌండ్, వైఓయు అంటే తెలుగులో అయితే మనము యాప్ కొమ్మిస్తే యూ, యూనివర్సిటీ స్టూడెంట్, యూనివర్సిటీ కాబట్టి వై అనేటువంటి లెటర్ కాన్సనెంట్ లేదా కా నుంచి బండిరా మధ్య యా అనే సౌండ్ ఉంది కాబట్టి అందుకోసం మనమని ఇక్కడ లెటర్కి ఇంపార్టెంట్ కాదు, యూ షుడ్ టేక్ సౌండ్. కాబట్టి సౌండ్ను మనం ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిటర్మైన్స్ సౌండ్ బేస్డ్ ఆన్ సౌండ్. మనకి ఇంగ్లీష్లో 26 లెటర్స్ ఉన్నప్పటికి కూడా 44 సౌండ్స్ మనకు ఉన్నాయి కాబట్టి మనం సౌండ్ను బేస్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ అలానే యూరోపియన్, యూరోపియన్ యూరోపియన్ అంటే యు కాన్సోనెంటల్ సౌండ్ కాబట్టి ఏ యూరోపియన్. యూనియన్ ఏ యూనియన్. మ్యాన్ మా కా నుంచి బండిరా వరకు ఉంది కాబట్టి మధ్య ఉంది కాబట్టి మ్యాన్. సో కాబట్టి మనం ఇవన్నీ ఇక్కడ ఉండేటువంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం గమనిస్తే మనకి ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం అన్నీ కూడా కామన్ నౌన్, కామన్ నౌను, ఆల్ ఆర్ సింగులర్, అన్నీ కూడా మనకు కామన్ నౌను సింగులరు. మనకి ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి డెఫినేషన్ గమనించినట్లయితే బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ బిగినింగ్ విత్ కాన్సనెంటల్ సౌండ్, సింగులర్ అయి ఉండాలి, కామన్ నౌన్ అయి ఉండాలి. అలాంటి సందర్భంలో మనం ఏను ఉపయోగిస్తాం. ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యే దానికోసం మనకు సౌండ్ కా నుంచి బండిరా మధ్య ఉంటే మనం ఏను ఉపయోగిస్తాం. ఈ చిన్న టెక్నిక్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే కాంపిటేటివ్లో ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ ఈజీగా రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హౌ టు యూస్ యాన్, యాన్ ఎలా ఉపయోగించాలి అనే దానికి మనం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్ చూసినట్లయితే మీరు యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ బిగినింగ్ విత్ వోవల్ సౌండ్. ఇక్కడ ప్రధానంగా మనము ఏను కాన్సోనెంటల్ సౌండ్ ముందు ఉపయోగించాం, యాన్ను వోవల్ సౌండ్, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వోవల్ సౌండ్, వోవల్ సౌండ్ ముందు ఉపయోగిస్తాం. అలాగే ఈ చిన్న టెక్నిక్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఆన్సర్ చేసేటప్పుడు ది సౌండ్ షుడ్ బి బిట్వీన్ ఆ నుంచి అమ్మాహ వరకు. మనకు అచ్చులు అంటే ఓవెల్స్ ఆ నుంచి అమ్మాహ వరకు కనుక సౌండ్ వస్తే మనం యాన్ను ఉపయోగిస్తాం. మరి ఎలా యాన్ను ఉపయోగించాలో ఈ క్రింది ఎగ్జాంపుల్ కనుక మీరు గమనించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. యాంట్, యాంట్ ఆ, యాంట్, అన్ యాంట్. ఎలిఫెంట్ ఏ, ఎలిఫెంట్ ఆ అనేటువంటిది ఆ నుంచి అమ్మాహ వరకు ఉంది కాబట్టి ఇక్కడ మనం యాన్ వాడాం. ఎలిఫెంట్ ఏ అనేటువంటిది ఆ నుంచి అమ్మాహ వరకు ఉంది, ఎలిఫెంట్ వాడాం. కాబట్టి మనం ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం చూసిన ఓవల్ సౌండ్, ఎలిఫెంట్ అనేటువంటిది ఓవల్ సౌండ్ కాబట్టి మనం అన్ ఎలిఫెంట్. ఐరన్ బాక్స్ ఇది కూడా ఓవల్ సౌండ్ కాబట్టి అన్ ఐరన్ బాక్స్. ఐ అనేటువంటిది ఆ నుంచి అమ్మాహ వరకే సౌండ్ ఉంది కాబట్టి ఇవి సింగులర్గా ఉంది కాబట్టి సౌండ్ ఓవల్ సౌండ్, అందుకోసమని మనము యాన్ ఉపయోగిస్తాం. అంబరెల్లా కాబట్టి ఇది కూడా అంబరెల్లా అంటే సో ఇక్కడ ఓవల్ లెటర్తో ఈ వర్డ్ బిగిన్ అయినప్పటికీ కూడా ద వర్డ్ గివ్స్ ఓవల్ సౌండ్ కాబట్టి మనకి ఇక్కడ యాన్ అంబరెల్లా. ఆరెంజ్, ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ కాబట్టి అన్ ఆరెంజ్. ఆనెస్ట్ మ్యాన్ కాబట్టి ఇక్కడ ఈ వర్డ్ హెచ్తో ప్రారంభమైనప్పుడు కూడా హానెస్ట్ మ్యాన్ అని మనం పలకం కాబట్టి ఆనెస్ట్ మ్యాన్. ఈ ఆనెస్ట్ మ్యాన్ అంటాం కాబట్టి మనకు ఈ సౌండ్ ఆ నుంచి అమ్మాహ వరకు ఉంది కాబట్టి మనము ఇక్కడ
ఆనెస్ట్ మ్యాన్, యాన్ ఆనెస్ట్ మ్యాన్. అదేవిధంగా హవర్ అని ఇక్కడ మనం దీన్ని అలా పలకం కాబట్టి ఈ ఓడు హెచ్తో ప్రారంభమైనప్పటికి కూడా ఈ ఓడు కూడా హెచ్తో ప్రారంభమైనప్పటికి కూడా ఈ హెచ్ ఇక్కడ సైలెంట్గా ఉంటుంది. మనం సౌండ్ ఏమో ఓవల్ సౌండ్ ఆవర్, ఆవర్, హెచ్ఓ యువర్, ఆవర్ అంటాము. కాబట్టి ఆ అనేటువంటిది ఓవల్ సౌండ్. ఈ లెటర్స్ ప్రకారం మనం చూసిన ఆ నుంచి అమ్మ వరకు సౌండ్ ఉంది కాబట్టి దీనికి మనము సూటబుల్ ఆర్టికల్ యాన్ అవర్ అంటాం. ఆర్పన్, దీనికి కూడా ఆ కాబట్టి అన్ ఆర్పన్. ఇండియన్, ఈ ఇండియన్, కాబట్టి ఈ సౌండ్ కూడా ఆ నుంచి అమ్మ వరకు ఈ ఉంది, ప్లస్ ఇది ఓవల్ సౌండ్ సింగులర్ కాబట్టి మనము యాన్ ఇండియన్ వాడతాం. అదేవిధంగా ఇక్కడ మనము అబ్రివేషన్స్ మనం చూసినట్లయితే ఎంఎల్ఏ, ఎంఎల్ఏ, ఎం అబ్రివేషన్, ఇది కూడా ఓవల్ సౌండ్ కాబట్టి యాన్ ఎంఎల్ఏ. ఎంపీ, ఇక్కడ కూడా మనకు ఓవల్ సౌండ్ ఉంది కాబట్టి మనము యానే వాడతాం. ఎంబీబీఎస్ స్టూడెంట్, ఇక్కడ కూడా మనకు ఎం అనేటువంటిది ఓవల్ సౌండ్ కాబట్టి మనము యాన్ ఎంబీబీఎస్ స్టూడెంట్ అని ఉపయోగిస్తాము. ఈ విధంగా ఈ వర్డ్స్ని కనుక మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఓవల్ సౌండ్, అన్ని సింగులర్ కామన్ నౌన్. మనం ఇక్కడ డెఫినేషన్ చూసినట్లయితే బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్. సో హియర్ ఆల్ వర్డ్స్ ఆర్ సింగులర్ కామన్ నౌన్ బిగినింగ్ విత్ ఓవల్ సౌండ్, అన్నీ కూడా ఓవల్ సౌండ్. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ద సౌండ్ షుడ్ బి బిట్వీన్ ఆ నుంచి అమ్మ వరకు, ఈ రెండింటి మధ్య మనకు సౌండ్ ఉంటే మనము యాన్ ఉపయోగించాలి. ఈ విధంగా మనము వీటిని గుర్తుపెట్టుకున్నామంటే ఏ కాంపిటేటివ్లనైనా కూడా మనం ఈజీగా ఆన్సరు చేయవచ్చు. ఇప్పుడు మనము ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనము ఎలా చేయాలి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా ఏ విధంగా ఇస్తారు, ఈ యాన్ ఈ రెండింటిని మనం ఎలా చేయాలనే దానికి ఈ కింది ఎగ్జాంపుల్ కనుక మీరు గమనించినట్లయితే మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ ఏ, యాన్, ది అని ఇస్తారు. కాదంటే మనం ఇక్కడ ఏ, యాన్ గురించి మాత్రమే ఈ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు ది గురించి చాలా క్లియర్గా చెప్తాను కాబట్టి అక్కడ ది గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే దట్ గర్ల్ ఈజ్ డాష్ ఆర్పన్, కాబట్టి ఇక్కడ మనము ఈ వర్డ్ను ప్రధానంగా చూసుకోవాలి. మనము పైన నేర్చుకునేటువంటి విధంగా ఆర్పన్, ఆ సౌండ్ షుడ్ బి బిట్వీన్ ఆ నుంచి అమ్మాహ వరకు ఉంది. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం మనము గమనించిన ఓవల్ సౌండ్ ఉంది కాబట్టి మనకు యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ బిగినింగ్ విత్ ఓవల్ సౌండ్. దిస్ ఈజ్ సింగులర్ కామన్ నౌన్, సో బిగినింగ్ విత్ ఓవల్ సౌండ్, ద వర్డ్ గివ్స్ ఓవల్ సౌండ్. కాబట్టి ఇక్కడ వాట్ ఈస్ ద సూటబుల్ ఆర్టికల్, ఏనా యాన్ అంటే మనం యాన్ ఈజ్ ద సూటబుల్ ఆర్టికల్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యాన్ ఆర్పన్. అలాగే మనము సెకండ్ ఎగ్జాంపుల్ గమనించినట్టయితే వీ విల్ లివ్ ఆఫ్టర్ డాష్ అవర్, ఆ, కాబట్టి ఇక్కడ ఆ నుంచి అమ్మ వరకు సౌండ్ ఉంది, హెచ్ ఉన్నప్పటికి కూడా ఓవల్ సౌండ్ ఉంది కాబట్టి ఇది సింగులరు యాన్ అవర్. అదేవిధంగా ఇక్కడ కూడా మనం గమనిస్తే ఐ హ్యావ్ యాక్టెడ్ టు మీట్ ఏ యూరోపియన్. ఇక్కడ మనం చాలామంది చాలా కాంపిటీషన్లో మిస్టేక్ చేస్తుంటారు, ఎందుకంటే ఆయన యూరోపియన్ అని రాస్తారు. ఎందుకంటే ఇక్కడ లెటర్ ఇంపార్టెంట్ కాదు, ఏఈఐఓయుతో ఏ లెటర్ అయినా ఏ వర్డ్ అయినా ప్రారంభమైతే దాని ముందు ఇమీడియట్గా యాన్ పెడతారు. కానీ ఇక్కడ మనం సౌండ్ యూరోపియన్, యు వై కాన్సనెంటల్ సౌండ్ కాబట్టి మనము ఏ యూరోపియన్గా ఉపయోగించాలి. ఐ సా డాష్ ఎలిఫెంట్ ఇన్ ది జూ, ఎలిఫెంట్ ఏ, కాబట్టి ఈ వర్డ్ను మనం ప్రధానంగా తీసుకొని యాన్ ఎలిఫెంట్గా మనం దీనికి రైట్ ఆన్సరు. సో యాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సో హియర్ అన్నమాట. నెక్స్ట్ మై అంకుల్ ఈజ్
టీచర్, టీ టా అనేటువంటి సౌండ్ కా నుంచి బండిరా వరకు ఉంది కాబట్టి దిస్ ఈజ్ సింగులర్ కామన్ నౌన్. ద వర్డ్ గివ్స్ కాన్సోనెంటల్ సౌండ్. సో ద సూటబుల్ ఆర్టికల్ ఈజ్ ఏ టీచర్. అదేవిధంగా శామ్ వాజ్ అకౌంటెంట్, ఆ అకౌంటెంట్ కాబట్టి ఆ నుంచి అమ్మహ వరకు సౌండ్ ఉంది. అకౌంటెంట్ సింగులర్ కామన్ నౌన్, వోవల్ సౌండ్. సో రైట్ ఆన్సర్ ఈస్ an accountant in the bank. Sam was an accountant in the bank. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తున్నట్లయితే కుట్టి ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్, ఈ ఇంటెలిజెంట్ గర్ల్ కాబట్టి an intelligent girl. మిస్టర్ బ్రౌన్ ఈజ్ అమెరికన్, an American. He is dash యూనివర్సిటీ ప్రొఫెసర్, యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇక్కడ లెటరు ఓవల్ లో ఉన్నప్పటికీ కూడా ఈ వర్డ్ కాన్సనెంటల్ సౌండ్ ఉంది కాబట్టి మనకు ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ అని మనం చెప్పాలి. సుజాత ఈజ్ డాష్ ఎమ్మెల్యే, an ఎమ్మెల్యే. ఠాగూర్ వాస్ ఏ గ్రేట్ పోయిట్, గ్రేట్ ఇక్కడ కూడా ఓవల్ సౌండ్ అడ్జెక్టివ్ కాబట్టి మనము ఏ అనేటువంటి ఆర్టికల్ అడ్జెక్టివ్ను డిటర్మైన్ చేస్తుంది. ని ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని మనము డీటెయిల్గా తెలుసుకుందాం. దీని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. మరి డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే ఒక నౌన్ను కరెక్ట్గా డిఫైన్ చేస్తుంది కాబట్టి అందుకోసమే మనము దీని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. మరియు దీని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని కూడా అంటాం. ఆర్టికల్స్లో ఏ అండ్ ది, ఏ అండ్ను మనం సులభంగా ఉపయోగించవచ్చు. ది మనము ఉపయోగించాలంటే ఎగ్జామినేషన్లో చాలామంది లెర్నర్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి చాలా రూల్స్ ఉన్నాయి. కానీ నేను ఈ వీడియోలో మీకు అన్ని కాంపిటేటివ్కు పనికొచ్చేటువంటి విధంగా స్టడీ చేసి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే దీని గురించి ఇందులో డీటెయిల్గా వివరడం జరిగింది. కానీ మరి ఈ వీడియోలో దీని గురించి, దీ ఉపయోగం గురించి మీరు నేర్చుకోవాలంటే ఒక అమేజింగ్ టెక్నిక్ను మీకు అందిస్తున్నాను. అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టెక్నిక్, దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే దీన్ని ఎలా ఉపయోగించాలో ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ చూసినట్లయితే ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద వర్డ్ డాక్టర్ ఓ సుమా ఐరన్ స్పాట్, దిస్ ఈజ్ ద అక్రోనిమ్. దీన్ని మనము త్రూ అక్రోనిమ్ అంటే ఈ వర్డ్ ద్వారా మనము నేర్చుకుంటాం. ఏంటిది డాక్టర్ ఓ సుమా ఐరన్ స్పాట్ అంటే ఇక్కడ మీకు నేను క్లియర్గా వివరిస్తాను. డి స్టాండ్స్ ఫర్ డైరెక్షన్స్, ఆర్ రివర్స్, ఓ ఓషన్స్, ఎస్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, యు యూనిక్ ఇన్ ద యూనివర్స్, ఎం మౌంటైన్స్, ఏ అడ్జెక్టివల్ నౌన్స్, ఐ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఈస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్ రిలీజియస్, ఓ ఆర్డినల్ నంబర్స్, ఎన్ న్యూస్ పేపర్స్, పి పొలిటికల్ పార్టీస్, ఓ ఆర్గనైజేషన్స్, టి ట్రైన్స్. సో ఇక్కడ మనము డాక్టర్ ఓ సుమా ఐరన్ స్పాట్ అనేటువంటిది ఇందులో మీకు క్లియర్గా వివరించాను. ఇప్పుడు మనము ఎలా ఉపయోగించాలో క్రింది ఎగ్జాంపుల్ మనం గమనిస్తాం. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్ కాబట్టి దీన్ని మనము డైరెక్షన్స్ ముందు ఉపయోగిస్తాం. హౌ మెనీ డైరెక్షన్స్ డూ వీ హ్యావ్? జనరల్లీ దెర్ ఆర్ 4 directions. సో హియర్ లుక్ అట్ ది ఎగ్జాంపుల్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇలా మనకు ఎగ్జామినేషన్లో ఇట్లా బ్లాంక్ ఇచ్చే డాష్ నార్త్ అని ఇచ్చినప్పుడు మనము ఇది డైరెక్షన్ కాబట్టి ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము. ఇక్కడ కూడా సౌత్ డైరెక్షన్ కాబట్టి ది ఈస్ట్, ది వెస్ట్. ఈ విధంగా డైరెక్షన్స్ మనకు వచ్చినప్పుడు మనము ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ కమ్ టు ది సెకండ్ పాయింట్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్. దీన్ని మనము నదుల పేర్ల ముందు ఉపయోగిస్తాం. ది గంగా, ది కృష్ణ,
ది నైలు, ది గోదావరి, ది యమున. ఇట్లా మనము నదుల పేర్ల ముందు దీన్ని ఉపయోగిస్తాం. ఈ పాయింట్ చాలా సార్లు ఎగ్జామినేషన్లో కూడా మనకు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషన్స్ అండ్ సీస్. సముద్రాల పేర్ల ముందు, పెద్ద పెద్ద సముద్రాలు, మహాసముద్రాల పేర్ల ముందు మరియు సముద్రాల పేర్ల ముందు కూడా మనము దీన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ పసిఫిక్ ఓషన్ అని మనం ఇచ్చాం, ది పసిఫిక్ ఓషన్. ఎందుకంటే ఇది ఓషన్ కాబట్టి an ఇండియన్ ఓషన్ అని మనం అనకూడదు. ఎందుకంటే సముద్రం కాబట్టి ఇది మనము ది ఇండియన్ ఓషన్, ది అరేబియన్ సీ, ఇట్లా మనం సముద్రాల పేర్ల ముందు కూడా మనం ది ఉపయోగిస్తాం. అలాగే ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్లో అనేక సార్లు అనేక కాంపిటేటివ్లో ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. వాట్ ఆర్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్? ఏంటి సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అంటే, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాల్ అని తీసుకుందాం. టాల్, టాలర్, టాలెస్ట్, ఇవి 3 కూడా అడ్జెక్టివ్సే కదంటే. యాజ్ పర్ ది గ్రామర్, టాల్ పాజిటివ్ అడ్జెక్టివ్, టాలర్ కంపారిటివ్ అడ్జెక్టివ్, టాలెస్ట్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. కాబట్టి ఇక్కడ టాలెస్ట్, క్లవరెస్ట్, యంగెస్ట్, ఓల్డెస్ట్, బెస్ట్, మోస్ట్, దీస్ ఆర్ కాల్డ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. ఇలాంటి సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ మనకు ఇచ్చినప్పుడు వాటి ముందు మనము ది అనేటువంటి ఆర్టికల్ను చూజ్ చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ద బెస్ట్, ద మోస్ట్, ద క్లవరెస్ట్, ద టాలెస్ట్, ద యంగెస్ట్, ద ఓల్డెస్ట్. ఇక్కడ మనం ఓల్డెస్ట్ అని ఆ నుంచి అమ్మా వరకు సౌండ్ ఉంది కదా, మనం యాన్ ఓల్డెస్ట్ అనకూడదు. ఎందుకంటే ఇది సూపర్లేటివ్ అడ్జెక్టివ్ కాబట్టి మనకు సూపర్లేటివ్ అడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ ఇన్ ద యూనివర్స్. యూనిక్ మీన్స్ ఓన్లీ వన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఒకే ఒకటి అనేటువంటి సందర్భంలో కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. అవి ఏంటంటే సన్, మూన్, ఎర్త్, స్కై, స్టార్స్. కాబట్టి ది సన్, ది మూన్, ది ఎర్త్, ది స్కై, ది స్టార్స్. ఇట్లా యూనిక్ ఇన్ ద యూనివర్స్ అన్నప్పుడు మనము ఈ ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. అలాగే ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్. ది అనేటువంటి ఆర్టికల్ను పర్వతాల పేర్ల ముందు ఉపయోగిస్తాం. జనరల్గా మనము ఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసినా ఆర్టికల్స్ అంటే హిమాలయాస్ అనేటువంటిది మనకు ఫ్రీక్వెంట్లీగా కనపడేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ హిమాలయాస్ అనేటువంటిది మౌంటైన్ కాబట్టి దీని ముందు మనకు సూటబుల్ ఆర్టికల్ ఏంటంటే ది హిమాలయాస్. అదేవిధంగా ది ఆరావళి. ఇట్లా మౌంటైన్స్ మీద కూడా మనము ది అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ అడ్జెక్టివల్ నౌన్స్ ముందు మనము దీన్ని ఉపయోగిస్తాం. ఈ క్రింద ఎగ్జాంపుల్ కనుక మీరు గమనించినట్లయితే, సో దీస్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివల్ నౌన్స్. సో ఇఫ్ యూ ఫైండ్ అడ్జెక్టివల్ నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్, ద సూటబుల్ ఆర్టికల్ ఈస్ ది. సో ద రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ది పువ్వ అనాలి. ది పూర్, ద రిచ్, ది డమ్, ది డఫ్, ది మ్యూట్. ఇలాంటి సందర్భాల్లో కూడా మనము ఉపయోగిస్తాం. అలాగే ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనము దీన్ని ఉపయోగిస్తాం. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే సంగీత వాయిద్యాల పేర్ల ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ మనం ఉపయోగిస్తాం. ది ఫ్లూట్, ది వయలిన్, ది వీణా, ది తబలా, ది డ్రమ్. ఇలా మనము ఇది కూడా మనకు ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్లో ఈ రూల్ కూడా అడుగుతూ ఉంటారు. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలీజియస్ అంటే ది అనేటువంటి ఆర్టికల్ను మతాల పేర్ల ముందు కూడా ఉపయోగిస్తాం. అదేంటంటే ది హిందూ, ది క్రిస్టియన్, ది ఇస్లాం ఆర్ ముస్లిం. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆర్డినల్ నంబర్స్. ఇది మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా అడిగేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రూలు. అందుకోసమని ఆర్డినల్ నంబర్స్. సో వాట్ ఆర్ ఆర్డినల్ నంబర్స్? We have two kinds of numbers which are cardinal numbers and ordinal numbers. What are cardinal numbers?
1, 2, 3, 4 and so on. These are called cardinal numbers, whereas ordinal numbers are first, second, third, fourth, fifth and so on. These are called ordinal numbers. If you find ordinal number in a sentence, the suitable article is the. సో కాబట్టి ఇక్కడ మనం ఈ కింది ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ అనేటువంటిది ఆర్డినల్ నంబర్ కాబట్టి ది ఫస్ట్, ది సెకండ్, ది థర్డ్, ది ఫోర్త్, ది ఫిఫ్త్, ఇట్లా ఆర్డినల్ నంబర్స్ ముందు మనము ఆర్టికల్స్ వాడాలి. ఇప్పుడు మనం ఏవైనా డేట్స్ చెప్పినప్పుడు కూడా చూడండి, ది 21st, ది 22nd, ది 25th, ఇలా మనము ది అని మనకు వాడాలి, ఎందుకంటే అది ఆర్డినల్ నంబర్లు కాబట్టి. నెక్స్ట్ అదే విధంగా ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్ల పేర్ల ముందు కూడా మనము దీని వాడతాం. ఇది ది హిందూ అంటే హిందూ న్యూస్ పేపర్ అని ఇక్కడ, ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, ది ఈనాడు, ది సాక్షి, ది డక్కన్ క్రానికల్. సో లైక్ దిస్, ఈ విధంగా మనము ది అనేటువంటి ఆర్టికల్ను న్యూస్ పేపర్ల పేర్ల ముందు కూడా మనం ఉపయోగిస్తాం. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ sacred books, that is holy books. ది అనేటువంటి ఆర్టికల్ను పవిత్రమైనటువంటి గ్రంథాల పేర్ల ముందు ఉపయోగిస్తాం. ఏంటి, వాట్ ఆర్ ద హోలీ బుక్స్? సో హియర్ లుక్ హియర్, ది రామాయణ. రామాయణ అనేటువంటిది ఇది ఒక హోలీ బుక్ కాబట్టి, గ్రంథం కాబట్టి ది రామాయణ అనాలి. అలాగే ది మహాభారత, ది బైబిల్, ది ఖురాన్, ది ఆది గ్రంథ్, లైక్ దిస్ ఇట్. పవిత్ర గ్రంథాల పేర్లు కూడా మనం ఉపయోగిస్తాం. ఇది కూడా మనకు ఫ్రీక్వెంట్ గా ఎగ్జామినేషన్ లో అడుగుతూ ఉంటారు. అలాగే ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. లుక్ అట్ ది ఎగ్జాంపుల్, ది బీజేపీ, ది టీడీపీ, ది వైఎస్ఆర్సిపి, ది కాంగ్రెస్, ది జేఎస్పి, లైక్ దిస్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఒక సంస్థల పేర్ల ముందు కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. ది యుఎన్ఓ, ది కలెక్టర్ ఆఫీస్, ది ఆర్ఎస్ఆర్ పబ్లిక్ స్కూల్. సో లైక్ దిస్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్. ట్రైన్ల పేర్ల ముందు దీన్ని ఉపయోగిస్తాం. ది రాయలసీమ ఎక్స్ప్రెస్, ది బాలాజీ ఎక్స్ప్రెస్, ది వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లైక్ దిస్. వెన్ ఏ థింగ్ ఈజ్ సెడ్ ఏ సెకండ్ టైం, ది ఈజ్ యూజ్డ్. ఇది మనకు ఎగ్జామినేషన్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే, ఐ బాట్ ఏ బుక్ డాష్, బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనకు బుక్ అనేటువంటిది కామన్ నౌన్, ఇందులో ఏ ఉపయోగించారు కాబట్టి ఈ బుక్ అనేటువంటిది మళ్ళా సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు మళ్ళా ఏ బుక్ అనుకున్నా మనము పలాని బుక్ అనేటువంటిది అంటే కరెక్ట్ గా నౌన్ డిఫైన్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ ఆర్టికల్. అందుకోసమని మనము ఒకసారి వచ్చినటువంటి ఆర్టికల్ ఏతో ఉపయోగించినటువంటి కామన్ నౌను తిరిగి రెండోసారి మళ్ళా గనక మనకు సెంటెన్స్ లో వచ్చినట్లయితే అప్పుడు మనము ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ను ఉపయోగించాలి. ఈ విధంగా మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్ అంటే ఇది అక్రోనిమ్, దీన్ని గనక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఇక్కడ ఉండేటువంటి 15 రూల్స్ మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఎగ్జామినేషన్ లో మర్చిపోయేదానికి అవకాశం ఉండదు కాబట్టి డాక్టర్ ఓసుమా ఐరన్ స్పాట్ అనేటువంటి ఒక్క వర్డ్ తో ఎంటైర్ దీని మనం ఎక్కడ అడిగినా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్ లో చెప్పేటువంటిది కాబట్టి ఈ టెక్నిక్ ను మీరు గుర్తుపెట్టుకొని ఈ దీను కరెక్ట్ గా రాస్తారని భావిస్తున్నాను. కాదంటే మనకి ఎగ్జామినేషన్ లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలి అనేటువంటి దానికోసం ఇక్కడ ఒక వర్క్ షీట్ ను మనం గమనిద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ ఏ అండ్ ది అని ఇస్తారు. కాదంటే ఇక్కడ మనము ఈ వీడియోలో ది అనేటువంటి దాని గురించి మనము చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ది మాత్రమే ఇచ్చాను. ఒకసారి ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ వాస్ ఫస్ట్ మ్యాన్ టు అరైవ్. ఈ ఫస్ట్ అనేటువంటిది ఆర్డినల్ నంబర్ కాబట్టి ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది, యాన్ వస్తుందా, ఏ వస్తుందా, ది వస్తుందా అంటే ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ఎందుకంటే డాక్టర్ ఓసుమాలో ఆర్డినల్ నంబర్ అనేటువంటి ఉంది కాబట్టి మనం అట్లా దాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి మనం దీన్ని ఆన్సర్ ఫిలప్ చేసుకోవచ్చు. హిమాలయాస్, మౌంటైన్స్, డైరెక్షన్స్, ది నార్త్,
అదేవిధంగా యూనిక్ ఇన్ ద యూనివర్స్, ది ఎర్త్. అదేవిధంగా హైయెస్ట్, టాలెస్ట్, క్లవరెస్ట్, బిగ్గెస్ట్, బ్రైటెస్ట్, హాటెస్ట్. దీస్ ఆర్ కాల్డ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. సో కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ కాబట్టి మనము ది అనేటువంటి ఆర్టికల్ వాడాలి. ఇక్కడ కూడా అంతే, టాలెస్ట్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ కాబట్టి మనము ఆర్టికల్ దీని ఉపయోగిస్తాం. పసిఫిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్ అంటే ఓషన్ కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా సన్, యూనిక్ ఇన్ ద యూనివర్స్, ది సన్. ఇక్కడ బైబిల్, సో దిస్ ఇస్ ద హోలీ బుక్, హోలీ బుక్స్ పేర్ల ముందు కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. నైలు, దిస్ ఇస్ ద రివర్ కాబట్టి నదుల పేర్ల ముందు దీన్ని మనం ఉపయోగిస్తాం. లార్జెస్ట్, దిస్ ఈజ్ ఆల్సో సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. ది ఈజ్ ద సూటబుల్ ఆర్టికల్, సో బిఫోర్ ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్. సో in the same way, this is also holy book, so the is the suitable article, so before the holy books. So the word this is called మహాభారత. ఇక్కడ మహాభారత అనేటువంటిది ఒక గ్రంథం కాబట్టి మనం ది మహాభారత అని ఉపయోగించాం. టైమ్స్ ఆఫ్ ఇండియా, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది న్యూస్ పేపర్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్స్. కాబట్టి ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక న్యూస్ పేపర్ కాబట్టి మనం న్యూస్ పేపర్ల పేర్ల ముందు కూడా ది ఉపయోగిస్తాం అనేటువంటి విషయాన్ని మనం డాక్టర్ ఓసుమాలో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనము దీన్ని ఉపయోగిస్తాం. అలాగే ది రిచ్, దిస్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్ నౌన్స్. ఇఫ్ యూ ఫైండ్ అడ్జెక్టివ్ నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్, ద సూటబుల్ ఆర్టికల్ ఈస్ ది. ఇక్కడ ది మూన్ గివ్స్ కూల్ లైట్ కాబట్టి ఇక్కడ మూన్ అనేటువంటిది కూడా యూనిక్ ఇన్ ద యూనివర్స్ కాబట్టి ఒకే ఒకటి అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ దాని ముందు కూడా మనం దీన్ని వాడతాం. ఈ విధంగా మనము ది అనేటువంటి ఆర్టికల్ను మనము డాక్టర్ ఓసుమా అనేటువంటి ఈ వర్డ్ను గుర్తుపెట్టుకుంటే మనం దీన్ని ఈజీగా ఉపయోగించవచ్చు. ఈ విధంగా మీరు డాక్టర్ ఓసుమాను గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఈజీగా మీరు మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ ఏ అండ్ ది ఎక్కడ మనం ఉపయోగించకూడదు, వాడకూడనటువంటి ప్రదేశాలను మనము ఇందులో క్లియర్గా వివరంగా ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ రూల్స్ ఆధారంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ది ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ కేసెస్. సో దట్ మీన్స్ ఎనీ ఆర్టికల్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ cases or rules. Look at the following rules. Let me come to the first one. Before languages, any article cannot be used before languages. Look at the example: English, Telugu, Hindi, Sanskrit and so on. These are the languages. So before this, A cannot be used, An cannot be used, D cannot be used. So any article cannot be used this. For example, English. ఇంగ్లీష్ అనేటువంటి వర్డ్ ఓవల్ సౌండ్ ఉన్నప్పటికీ కూడా యాన్ ఇంగ్లీష్ అని మనము అనకూడదు, ది ఇంగ్లీష్ అని కూడా మనం అనకూడదు. ఒకవేళ ది ఇంగ్లీష్ అంటే బ్రిటిషర్స్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అనే అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది లాంగ్వేజ్ అయినందున ఏ ఆర్టికల్ వాడకూడదు. Let me come to the second example. Before proper nouns and places. Proper nouns ముందు మనము ఏ ఆర్టికల్ను వాడకూడదు. సో లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రాజు, రాణి, సీత, ఇండియా, అమెరికా, హైదరాబాద్, ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ రిలేటెడ్ టు ప్రాపర్ నౌన్స్. ఇక్కడ ది రాజు అనకూడదు, ఏ రాజు అనకూడదు, ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఈ ప్రాపర్ నౌన్ ముందు ఏ ఆర్టికల్ మనము ఉపయోగించకూడదు. లుక్ అట్ దిస్. బిఫోర్ మెటీరియల్ నౌన్స్, ఏ ఆర్టికల్ను కూడా మనం మెటీరియల్ నౌన్స్ ముందు వాడకూడదు. ఏంటి, వాట్ ఆర్ మెటీరియల్ నౌన్స్? మెటీరియల్ నౌన్స్ అంటే ఒక వస్తువును తయారు చేయడానికి అవసరం వచ్చినటువంటి పదార్థాలను మెటీరియల్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ ఉంది, దిస్ ఈజ్ ద మెటీరియల్. గోల్డ్తో మనం ఆర్నమెంట్స్ తయారు చేయొచ్చు, రింగ్ తయారు చేయొచ్చు, చైన్ తయారు చేయొచ్చు, రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేయొచ్చు. కాబట్టి ఒక వస్తువు తయారు చేయడానికి అవసరం వచ్చినటువంటి మెటీరియల్ గోల్డ్ కాబట్టి వాటిని మెటీరియల్ నౌన్ అంటారు. అలాగే సిల్వర్, ఐరన్, కాపర్, షుగర్, వీట్,
ప్లాస్టిక్, కాటన్ అండ్ సో ఆన్. కాబట్టి ఇవన్నీ మెటీరియల్ నౌన్ కాబట్టి ఇలాంటి మెటీరియల్ నౌన్ వచ్చినప్పుడు మనము దీని కానీ ఏను కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు. ఈ రూల్ మనకు చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. డాష్ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటీరియల్ అంటాడు, అప్పుడు మనము ఏ గోల్డ్ అనకూడదు, అక్కడ ఏ ఆర్టికల్ వాడకూడదు, గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్ కాబట్టి. లుక్ అట్ ది అనదర్ రూల్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముందు మనము ఏ ఆర్టికల్ను వాడకూడదు. అబ్జర్వ్ దీస్ ఎగ్జాంపుల్స్: క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, చెస్ అండ్ సో ఆన్. వీటి ముందు మనం ఏ ఆర్టికల్ను ఉపయోగించకూడదు. నెక్స్ట్, బిఫోర్ అబ్స్ట్రాక్టివ్ నౌన్స్. అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ ముందు కూడా మనం ఏ ఆర్టికల్ను వాడకూడదు. ఏంటి, వాట్ ఈజ్ అబ్స్ట్రాక్టివ్ నౌన్ అంటే? అబ్స్ట్రాక్టివ్ నౌన్ మీన్స్ కెనాట్ బి సీన్ అండ్ కెనాట్ బి టచ్. కంటితో చూడలేం, చేతితో తాకలేం, కానీ అనుభవిస్తాము. అలాంటివంటి వాటిని మనం అబ్స్ట్రాక్టివ్ నౌన్స్ అంటాం. కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి నాలెడ్జ్ అనేటువంటిది అబ్స్ట్రాక్టివ్ నౌన్. దీన్ని మనం కంటితో చూడలేం, చేతితో తాకలేం, కానీ ఫీల్ అవుతాము. కాబట్టి ఇక్కడ ది నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ అనకూడదు. ఆనెస్టీ, ఇది కూడా అబ్స్ట్రాక్టివ్ నౌన్. బ్యూటీ, విజ్డమ్, పోయిట్రీ, దీస్ ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్టివ్ నౌన్స్. సో ఎనీ ఆర్టికల్ కెనాట్ బి యూజ్డ్ బిఫోర్ such words. Next, before the names of relatives. మనకు రిలేషన్ తెలిపేటువంటి యొక్క రిలేషన్స్ ముందు మనము ఏ ఆర్టికల్ వాడకూడదు. సో దీస్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు అవర్ రిలేషన్స్ విచ్ ఆర్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, అంకుల్, ఆంట్. ఇవి వీటి ముందు కూడా మనము ఏ ఆర్టికల్ను వాడకూడదు. బిఫోర్ ప్లూరల్ నౌన్స్ ముందు కూడా మనము ఏ ఆర్టికల్ను వాడకూడదు. బుక్స్, పీపుల్, పెన్స్, విలేజెస్ అండ్ సో ఆన్. ఒకవేళ మనం పర్టికులర్గా నౌన్ను డిఫైన్ చేసినప్పుడు మనము వాడాలనుకుంటే ది వాడచ్చు, అది ఎక్సెప్షన్ కాబట్టి ఇక్కడైతే మనము వాడకూడదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్ ముందు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్, మలేరియా, క్యాన్సర్, టైఫాయిడ్ అండ్ సో ఆన్, వీటి ముందు కూడా మనము ఏ ఆర్టికల్ను ఉపయోగించకూడదు. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీజన్స్, డేస్, మంత్స్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే సమ్మర్, వింటర్, ఆటమ్, స్ప్రింగ్ ఇలాంటివంటి సీజన్స్ ముందు మనం ఏ ఆర్టికల్ను వాడకూడదు. అదేవిధంగా డేస్. సో దెర్ ఆర్ 7 days ఇన్ ఏ వీక్. మండే, సండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇలాంటివంటి డేస్ ముందు కూడా మనం వాడకూడదు. మంత్స్, మనకు ఈ మంత్స్ ముందు కూడా ఏ ఆర్టికల్ను వాడకూడదు. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మీల్, దట్ మీన్స్ ఫుడ్ ఐటమ్స్ ముందు మనం వాడకూడదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, డిన్నర్ ఇలా ఏవైనా మనం తినేటువంటి ఐటమ్, పిజ్జా, ఆమ్లెట్, సో లైక్ దిస్. వీటి ముందు కూడా మనము ది బ్రేక్ఫాస్ట్ అనకూడదు, ది లంచ్ అనకూడదు, ది సప్పర్, ఇట్లా మనం ఏ ఆర్టికల్ని వీటి ముందు కూడా ఉపయోగించకూడదు. బిఫోర్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఈ క్రింద ఉండేటువంటి ఈ వర్డ్స్ ముందు కూడా మనం ఉపయోగకూడదు. ఏ మ్యాన్, ఉమెన్, సొసైటీ, హెవెన్, హెల్ వీటి ముందు ఏ మ్యాన్ అనకూడదు. ఏ ఆర్టికల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ ముందు కూడా మనము ఉపయోగించకూడదు. బిఫోర్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని మీరు క్లియర్గా గమనించినట్లయితే 10th క్లాసు ఎగ్జామినేషన్లో ఇక్కడ ఉండేటువంటి వాటిల్లో ఏదో ఒకటి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. మిగతా ఎగ్జామినేషన్లో కూడా మనకు ఇక్కడ ఇచ్చినటువంటి స్పెసిఫిక్గా ఉండేటువంటి వర్డ్స్, అందుకోసమని ఇవన్నీ కూడా నేను మీ అందరి కోసం ఇక్కడ నోటిఫై చేశాను. ఈ వర్డ్స్ని కనుక మీరు ఫ్రీక్వెంట్గా గుర్తుపెట్టుకుంటే ఈ వర్డ్స్ కనపడిన వెంటనే ఏ ఆర్టికల్ వాడకూడదు. వీటి గురించి మనము రాబోయేటువంటి కమింగ్ గ్రామర్ లెసన్లో చాలా క్లియర్గా తెలుసుకుంటాం. చర్చ్, జైల్, ప్రిజన్, స్కూల్, కాలేజ్, మార్కెట్, యూనివర్సిటీ, హోమ్, బ్యాంక్, టెంపుల్, హాస్పిటల్, ఆఫీస్, నర్సింగ్ హోమ్. సో దీస్ ఆర్ ద specific words. Any article cannot be used these words. Next, before certain expressions or phrases. ఇక్కడ కూడా ఇక్కడ ఉండేటువంటి స్పెసిఫిక్గా ఉండేటువంటి కొన్ని పదాల సమూహము వీటి ముందు కూడా మనము
ఏ ఆర్టికల్ను ఉపయోగించకూడదు. సో అవేంటంటే క్యాచ్ ఫైర్, సెండ్ వుడ్, సెట్ సెయిల్, సెట్ ఫుడ్, అట్ హోమ్, ఇన్ హ్యాండ్, డెట్, బై కార్, అట్ నైట్, ఆన్ డిమాండ్, ఆన్ ఎర్త్, ఆన్ ఫుడ్, అట్ సన్ రైజ్. వీటి ముందు కూడా మనము ఏ ఆర్టికల్ను ఉపయోగించకూడదు. బిఫోర్ ఇండివిజువల్ మౌంటైన్స్ అండ్ ఐలాండ్స్. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ది మౌంట్ ఎవరెస్ట్ అని ఇస్తా అంటాడు. ది హిమాలయాస్ అనొచ్చు, కానీ ది మౌంట్ ఎవరెస్ట్ అనకూడదు. ఎందుకు మౌంట్ ఎవరెస్ట్ అనకూడదంటే హిమాలయాల్లో ఇది ఒకటే కాబట్టి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద హిమాలయాస్ అంటారు కాబట్టి మనము హిమాలయ పర్వతాల్లో ఇది ఒక శిఖరం కాబట్టి వాటి ముందు మనము వాడకూడదు. అట్లే ఈ రెండు ఇచ్చినటువంటి వర్డ్స్ ముందు కూడా మనం ఏ ఆర్టికల్ వాడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ క్రింది సందర్భాల్లో మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో కానీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అన్నింటిలో కనుక గమనిస్తే ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు వివరించినటువంటి ఈ రూల్స్ ఆధారంగా మనము ఈ రూల్స్ను గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామినేషన్లో మనం మార్కులు మిస్ కాకుండా తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కింద ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లయితే మరి ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారో మనం ఎలా చేయాలి. లుక్ అట్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. Honesty is the best policy. So honesty, this is the abstract noun. So any article cannot be used. కాబట్టి ఇలా ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మామూలుగా ఇలా సెంటెన్స్ రూపంలో ఇస్తే మనం ఇంటూ మార్కును చూస్ చేయాలి, లేదా మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తే నో ఆర్టికల్ అని ఉంటుంది. నో ఆర్టికల్ అనేటువంటి ఆప్షన్ మనము చూస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్లో గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. కాబట్టి ఇక్కడ గోల్డ్ వచ్చేసి మెటీరియల్ అవును, ఏ ఆర్టికల్ వాడకూడదు. నెక్స్ట్, ఫ్రెంచ్ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్. ఫ్రెంచ్, దిస్ ఈస్ ద లాంగ్వేజ్, నో ఆర్టికల్ కెనాట్ బి యూజ్డ్. ఐ రైడ్ ఇట్ టు స్కూల్ ఎవ్రీ డే. స్కూల్, సో మనము డైలీ విజిట్ చేసేటువంటిది కాబట్టి స్కూల్ ముందు కూడా మనము వాడకూడదు. అదేవిధంగా హాస్పిటల్, హోమ్, వీటి ముందు కూడా మనం ఏ ఆర్టికల్ వాడకూడదు. షీ లైక్స్ టెన్నిస్, ఇది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి రిలేటెడ్ వర్డ్ కాబట్టి మనం ఇక్కడ కూడా వాడకూడదు. We both speak Telugu, కాబట్టి ఇక్కడ లాంగ్వేజెస్ మనం ఏ ఆర్టికల్ వాడకూడదు. రమ్య ఈజ్ ద క్లవరెస్ట్ గర్ల్. రమ్య ఈజ్ ద ప్రాపర్ నౌన్, సో ఎనీ ఆర్టికల్ కెనాట్ బి యూజ్డ్ హియర్. ఎవరెస్ట్ ఈజ్ ద హిమాలయాస్, కాబట్టి ఇక్కడ ఎవరెస్ట్ అనేటువంటిది ఒక శిఖరం కాబట్టి ఇక్కడ మనం వాడకూడదు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే హిందీ లాంగ్వేజ్ ఏ ఆర్టికల్ వాడకూడదు. ఐరన్ మెటీరియల్ నౌన్, ఏ ఆర్టికల్ ఉపయోగించకూడదు. జాన్ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే. జాన్ ప్రతి సండే చర్చికి వెళ్తాడు కాబట్టి ఇక్కడ కూడా మనము చర్చ్ అనేటువంటి ముందు మనం ఏ ఆర్టికల్ వాడకూడదు. హైదరాబాద్, ఇక్కడ ప్రాపర్ నౌన్, మనం ఏ ఆర్టికల్ వాడకూడదు. బాస్కెట్ బాల్, ఐ డోంట్ లైక్ బాస్కెట్ బాల్, ఇక్కడ గేమ్స్ అండ్ స్పోర్ట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ వర్డ్స్ కాబట్టి ఇక్కడ కూడా మనము ఏ ఆర్టికల్ వాడకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ రూల్స్ను గుర్తుపెట్టుకొని ఇలాంటి ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా 1 మార్కు మనకి ఎగ్జామినేషన్లో మిస్ కాకుండా చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.